ఇప్పుడే అమ్మాలివాడలో ఒకరింట్లో ఈ పాము పట్టుకోవడం జరిగిందండి. సో ఈ పాము ఏంటి అనేది మీకు తీసి నేను పర్టికులర్గా చూపిస్తా, చూడండి, గమనించండి మంచిగా. పాము తీసి ఓపెన్ చేస్తున్నా, కనిపిస్తుందా? కనిపిస్తుందా? చూడండి పాము ఇది. సో ఇది పాము అండి. ఈ పాము పేరు ట్రింకెట్. ఇది నాన్ వినమస్. ఇది కరిచినా, ఈ పాము కరిచినా కూడా ఏం కాదు. నేను చేస్తున్న ఈ ప్రయత్నం ఏంటంటే అందరికీ అవేర్నెస్ రానికి మాత్రమే. ఈ పాములు కరిస్తే అదైతే ఏదైతే అందరు భయపడుతూ ఉంటారు. సో ఈ పాము కొంచెం అరుదుగా అనిపిస్తుంది మనకి, ఎక్కువ చెట్లపైన తిరుగుతుంది ఈ పాము. దీని పేరు ట్రింకెట్. ఈ పాము పేరు ట్రింకెట్. చూడండి ఇది ఎలా ఉందో. ఈ పాము కరిచినా కూడా దీనికి విషం ఉండదు, ఏం కాదు, భయపడాల్సింది ఏమీ ఉండదు. సో చాలామంది ఏంటంటే ఏ పాము కరిచినా కూడా చనిపోతానే భయంతో ఫీల్ అయ్యి ఆ భయానికే అది అవుతున్నారు. సో చూడండి ఈ పాము ఎక్కువ చెట్లపైన తిరుగుతుంది. ఈ పాము చూడండి, ఇప్పుడు ఏమైనా అంటుందా నన్ను? ఏమనట్లేదు. క్లియర్ వస్తుంది. కాబట్టి పాముల కోసం భయం పోని మాత్రమే నేను చేస్తున్న ఈ ప్రయత్నం అండి. ఎవరికైనా వేరే ఏది లేదు దీంట్లో. సో ఏ పాము కరిస్తే ఏమవుతుంది అనేది పర్టికులర్గా తెలుసు మాకు. అంటే మీ లోపల భయం పోడగొట్టడానికే ఇది చేసేది. సో ఈ పాము కొంచెం ఇంజ్యూర్ అయిందండి. ఇది ట్రింకెట్. ఈ పాము కొద్దిగా ఇంజ్యూర్ అయింది. ఇంజ్యూర్ ఏంటంటే దీనికి ఇక్కడ కంతులు లెక్క అయినాయి, కనిపిస్తున్నారా? కంతులు లెక్క అయినాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ప్లస్ దీని కన్ను దగ్గర పిట్టలు దీన్ని కరిచినట్టున్నాయి. ఇక్కడ ఇది కూడా ఇంజ్యూర్ అయింది. ఓకేనా? ఓకే, కనిపిస్తుంది ఇంజ్యూర్ అయింది, కనిపించిందా? ఓకే, ఇది. సో చూడండి ఇంత అందంగా ఉంది పాము. సో కాబట్టి దీనికోసం భయపడాల్సిన అవసరం లేదు. దీనికోసం కదండి, ఏ పాము కరిచినా భయపడాల్సిన అవసరం లేదు. సో పాము బయట అయినప్పుడు కరిచినప్పుడు ఆ పాము ఏందనేది తెలుసుకొని మాలాంటి వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి తెలుసుకొని ఆ భయం పొడగొట్టుకుంటే సరిపోతుంది. చాలా మటుకు ఇట్లాంటి పాములు కరిచిన వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ అదంతా ఏంటంటే భయంతో, పాము కరిచిందన్న భయంతో మాత్రమే వాళ్ళు అట్లా ఒక విధమైన టెన్షన్కు గురై చనిపోతున్నారు. సో అన్ని పాములకు విషం ఉండదు, కొన్ని పాములకు మాత్రం విషం ఉంటుంది. సో దాంట్లో ఒక పాము ఇది ట్రింకెట్ అండి. దీనికి కూడా విషం ఏమి ఉండదు. విషం అంటే విషం కాదు, దీనికి ఉండదు. సో ఇట్లాంటి పాములు మీకు ముందు ఇంకా నేను చాలా పాములు మీకు పరిచయం చేపిస్తా. సో మీ లోపల ఉన్న భయాన్ని కూడా తీసేయడానికి ప్రయత్నం చేస్తానండి. సో ఇప్పుడు దీన్ని నేను వదిలేస్తున్నా. ఈ పాముని ఇంకా చెట్టు పైన వదిలేస్తాను. ఈ పాము చూడండి. పాంపగెత్తి నాతో పాటు నైనా కాదు.
సిమెంట్ కిట్ అంతా కలుస్తుంది. ఇదండి పాము వెళ్తుంది.